మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కన్నడ మూవీ కాంతార ప్రీక్వెల్ సందడి మొదలైంది. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది సినిమా టీం. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ తాలూకు పాట తూటాల దూసుకువెళ్తోంది. ఈ పాట తాలూకు రీల్స్ ఏకంగా 10,000 దాటాయట. ఇక రాంగ్ యూసేజ్ సాంగ్ కి మరో వెర్షన్ ని కూడా ఫిల్మ్ టీం ఈ వీక్ లో రిలీజ్ చేయబోతోంది. బాలయ్య ఓటీటీ షో అన్స్టాపబుల్ కొత్త సీజన్ దూసుకువెళ్తోంది. ఈ షోకి వచ్చిన యానిమల్ టీమ్ తాలూకు ఎపిసోడ్ కి భారీగా వ్యూవర్షిప్ పెరిగింది. ఏకంగా 25 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయట. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా రానున్నాడు. రాజమౌళి కూడా గెస్ట్ గా వస్తున్నాడని ఫిల్మ్ టీం కన్ఫర్మ్ చేసింది. అయితే మహేష్ ను రాజమౌళి చేసే సినిమా అప్డేట్ ఈ స్టేజ్ మీద రివీల్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం పెరిగింది. విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడింది. వచ్చే నెల 8న విడుదలవ్వాల్సిన మూవీని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేశారు. మార్చ్ 1 వీక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవ్వొచ్చని తెలుస్తోంది. త్రిష మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మాన్సూర్ తర్వాత సారీ చెప్పి వివాదానికి ముగింపు పలికాడన్నారు. కానీ తను మళ్లీ వివాదానికి వెల్కమ్ చెప్పేలా ఉన్నాడట. చిరు, ఖుష్బూ మీద పరువు నష్టం దావా వేస్తానంటూ తను మరో వివాదానికి కాలు దువ్వుతున్నాడని కామెంట్స్ పెరిగాయి. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త మూవీ హరోం హరా టీజర్ రిలీజ్ అయింది. 5 భాషల్లో ఒక్కో హీరోతో టీజర్ ని లాంచ్ చేసింది ఫిల్మ్ టీం. మొత్తానికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ తాలూకు స్టార్ హీరోలు టీజర్ ని లాంచ్ చేయడంతో హరోం హరా సందడి మొదలైంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా డీప్ ఫేక్ వీడియో విక్టిమ్ గా మారింది. రష్మిక తర్వాత కాజల్ కూడా ఈ డీప్ ఫేక్ వీడియో మార్ఫింగ్ తో ఇబ్బంది పడ్డారు. సైబర్ క్రైమ్ టీం రియాక్ట్ అయినా కేంద్రం కన్నెర చేసిన మరో హీరోయిన్ కూడా ఇదే డీప్ ఫేక్ వీడియో విక్టిమ్ గా మారటం హాట్ టాపిక్ అయింది.